ఎన్నికల సంఘం బీహార్లో ఓట్ల తొలగింపు నేను సమర్థిస్తాను. ఎందుకంటే సుదీర్ఘంగా ఒక పక్క లెక్కలతో చేసింది అది. మహారాష్ట్రలోనైనా లెక్కలతో చేసింది, సమర్థిస్తా. అట్ ద సేమ్ టైం పారదర్శకత లేమిని వ్యతిరేకిస్తా. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే వ్యక్తిగా పారదర్శకత లేకపోతే అంటే అయ్యా నేను ఈవీఎంలో నాకు ఇట్లాగా 900 చూపించినాయి, ఒకసారి నాకు వెరిఫై చేయండి అని అడిగా. అన్నీ అక్కర్లేదు, శాంపుల్గా ఒక 2 ఈవీఎంలు కోర్టే చెప్పింది, సుప్రీంకోర్టు 10% ఈవీఎంస్ వివిప్యాట్లు కౌంట్ చేయండి అని. అది కాదు మేము చెయ్యము అని చెప్పడానికి రాజ్యాంగబద్ధంగా నీకు ఉన్నటువంటి విశేష అధికారాలను ఎట్లా వాడుకుంటావు? అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? అప్పుడు పారదర్శకత ఎక్కడ ఉంటుంది? అనుమానించేవాడికి అవకాశం పెరుగుతుంది కదా. నెంబర్ 2, అదేది సీసీటీవీ ఫుటేజులు ఇవ్వకూడదు, రైట్, గుడ్. అదే చట్టం అయితే ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు అదేమంటే మహిళల ప్రయారిటీ అంటే, మరి మొన్న మాచర్లలో ఎట్లా ఇచ్చారు? ఆ జోలకంటి వీళ్ళకి సంబంధించినటువంటి గొడవ ఏదైతే అతను ఎవరు పిన్నెల్లి వాళ్ళకి సంబంధించిన గొడవ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? సీసీ క్యామ్స్ దగ్గర వచ్చింది, అన్ని మీడియాల్లో వచ్చింది కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మినహాయింపు ఉందా? ఇవ్వడం తప్పని నేను చెప్పట్లా, ఇవ్వడం రైట్ అంటున్నా నేను. ఇక్కడ ఒక చట్టం అక్కడ ఒక చట్టం ఎట్లుంటుంది? ఇవ్వండి, ఈవెన్ పులివెందుల తీసి ఇవ్వండి, ఇస్తే కదా తెలిసేది అందులో ఉన్నటువంటిది దొంగ ఓటర్లా ఒరిజినల్ ఓటర్లా అన్నటువంటిది. అట్లాగే దొంగ ఓటర్లు వీళ్ళు అన్నప్పుడు యూ షుడ్ వెరిఫై చేసి పోలీసే నేను కనుక చట్ట ప్రకారం చర్య తీసుకోనంటే ఏం చేయాలి? ప్రజలు తిరుగుబాట్లకు కారణమవుతుంది, ఆలోచించాల్సి ఉంది.